మనలో మనకి మనం పరిచయం అవ్వడం అన్నమాట. ఇది అవేర్నెస్. ఈ ప్రాసెసెస్ రకరకాలుగా చేస్తామన్నమాట. అంటే సైకిక్ సోల్ రీడింగ్ అవ్వచ్చు, లేదు అంటే మరొక ప్రాసెస్ అంటే హిప్నోసిస్ అవ్వచ్చు, లేదంటే మరొక ప్రాసెస్ గ్రూప్ గా దీన్ని డివైన్ గైడెన్స్ తోటి ఈ దీన్ని ఫస్ట్ పూర్తిగా మీలో ఉండేవి ఏంటి అనేది మీ కళ్ళ ముందుకు తీసుకురావడం ఫస్ట్ డే ఎజెండా. సెకండ్ డే ఎజెండా ఏంటి అంటే దాన్ని వదిలించుకుంటూ ఎలాగ మనము మన హయ్యర్ సోల్ తోటి ఇంటిగ్రేట్ అయ్యి దాన్ని మనము ప్రతి ప్రతి ఆ, దీనికి అంటే ఏంటి అంటే ప్రతి సమస్యకి కావచ్చు, జీవితంలో సమస్య లేకుండా కావచ్చు, ఎలాగైనా సరే ఈ ఎనర్జీని ముందుకి ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అనేది. కెన్ యూ ప్లీజ్ గో ఆన్ మ్యూట్? ఓకే. సో ఇలాగ కంటిన్యూ చేసుకుంటూ ఈ ఎనర్జీని ఎలా సస్టైన్ చేసుకోవాలి అనే దాని మీద ఇది ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్. ఇందులో సమస్య ఏదైనా కావచ్చు, దానికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ముందు మనలో ఉన్న ఆ షాడో సెల్ఫ్ ఎవరు, దాంతోటి పరిచయము, తర్వాత రెండో రోజు దాని నుంచి విముక్తి, అలాగే మన హయ్యర్ సోల్ తో ఇంటిగ్రేషన్. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడుండే అంటే ఇలాంటి వర్క్ షాప్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడుండే కేసెస్, చాలా కేసెస్ చేస్తున్నాం కాబట్టి ఈ కేసెస్ లో ఉండే మాకు థింగ్స్ అర్థమైంది ఏంటి అంటే ఈ సమస్య ఉంది, బానే ఉంది, కానీ వాళ్ళ సమస్య నుంచి ఎవరో వచ్చి తీసేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్పితే వాళ్ళ నుంచి వాళ్ళు పని చేసుకొని దాని మీద వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఉండే పరిస్థితి అలాంటిది. వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, ఎవరైనా సరే తప్పు పట్టడానికి లేదు. ఆ ప్లేస్ లో నేనున్నా అంతే. ఓకే. సో దాని నుంచి అవేర్నెస్ క్రియేట్ చేసుకుని అసలు సమస్య అనేది బయట లేదు, లోపల ఉంది అని తెలుసుకోవడానికి ఏమేం పద్ధతుల ద్వారా మనల్ని మనం తెలుసుకుంటాము అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ లాగా క్రియేట్ చేసి డే 1 ఏమో అది, డే 2 ఏమో హిప్నోసిస్ ఉంటుంది. మీకు ఒక గైడెడ్ హిప్నోసిస్లే ఉంటాయండి ఎక్కువ. గైడెడ్ హిప్నోసిస్లు చాలా ఉంటాయి. ఈ గైడెడ్ హిప్నోసిస్ ద్వారా మనము ఈ ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తాం. అందుకని ఇది ఏదో నేర్చేసుకుని మీరు తర్వాత మీ అంతట మీరు ప్రాక్టీస్ చేసేసుకునేది కాదు. అంటే మీరు ఎవరికో నేర్పించేసేది కాదు. ఇందులో ఏమవుతుంది అంటే ఇది మనకి ప్యూర్ గా సారీ అండి, ఇది ప్యూర్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. ఇప్పటి నుంచి వర్క్ షాప్స్ ఎలా ఉంటాయి అంటే మీరు 1-to-1 సెషన్ తీసుకున్నప్పుడు మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది 1-to-1 గా జరుగుతుంది. ఇది ఒక పర్టికులర్ సమస్య తీసుకుని గ్రూప్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల మీకు ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, అందులో మీకు రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ని ఎట్ వెరీ లోవర్ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్షాప్. మీరు ఒక సెషన్ తీసుకోవాలి అంటే యు నో ద ఫీస్. సింగిల్ 1-to-1 సెషన్, ఇది గ్రూప్ గా కాబట్టి దిస్ ఫీజ్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్ అండ్ చెప్పాలంటే లెస్. ఓకే. సో ఇది మనకి ఈ వర్క్ షాప్ ని ఇలా డిజైన్ చేసాం. ఇవి యాక్చువల్ గా మేము 4th and 5th జూలై అని పబ్లిష్ చేసామండి, కానీ మాకు బ్యాంక్వెట్ హాల్స్ కానీ బిజినెస్ హోటల్స్ కానీ ఏమీ దొరకట్లేదు. అందుకని మేము దీన్ని 18th and 19th కి షిఫ్ట్ చేస్తున్నాము. ఓకే. 18th and 19th మీకు జూలై 18th and 19th మీకు సాటర్డే అండ్ సండే వచ్చింది. ఈ 18th and 19th, ఎస్, ఇది ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్, దిస్ ఇస్ నాట్ ఆన్లైన్ వర్క్ షాప్. ఇది హైదరాబాద్ లో కేపీహెచ్బి కానీ, కూకట్పల్లి కానీ, మియాపూర్ కానీ, అమీర్పేట వరకు ఈ స్ట్రెచ్, ఇక్కడి నుంచి అక్కడ వరకు ఏ స్ట్రెచ్ లో మాకు ఏ హాల్ దొరికినా సరే ఈ 2 days కంప్లీట్ గా కావాలి కాబట్టి దీన్ని మేము ఫైనల్ చేసి మీకు వెన్యూ చెప్తాము. ఇంకొకటి ఏంటి అంటే ఇది మార్నింగ్ 9 to 3 వరకే ఉంటుంది ఈ వర్క్ షాప్. 3 తర్వాత యు ఆర్ ఫ్రీ టు గో. ఓకే, ఫ్రీ టు గో. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 9 to 3 ఉంటుంది. ఇలా 2 days వర్క్ షాప్ ఉంటుంది. ఇందులో మేము హై టీ
స్నాక్స్ ప్లస్ లంచ్ ఇస్తామండి. వి కెనాట్ గివ్ యూ ది స్టే. ఓకే, ఇందులో స్టే ఇంక్లూడెడ్ కాదు, డిన్నర్ ఇంక్లూడెడ్ కాదు, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కాదు. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్ ప్లాన్. మనం షార్ప్ గా 9 కి మొదలు పెట్టుకుంటే తప్ప 3 కి కంప్లీట్ చేయలేము, ఎందుకంటే ఇది చాలా ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్ షాప్ కాబట్టి. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. పద్మాకర్ గారు. కవిత, పద్మాకర్ గారు, ఎవరికి డౌట్ ఉంది? పద్మాకర్ గారు మీరు మ్యూట్ లో ఉండి మాట్లాడుతున్నారు. మ్యామ్ చెప్పండి పద్మాకర్ గారు. మొన్న మీరు మెసేజ్ పెట్టగానే నేను అనుకున్నా అండి నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ అయితే బెటర్ అని. సరే, మీరు మీరు మేనిఫెస్ట్ చేయకండి సార్. రూములు దొరకట్లేదు సార్, మాకేమీ దొరకట్లేదండి. ఓకే, ఓకే, ఇంకా ఇంకా పోస్ట్ పోన్ చేయకండి మీరు. ఇంకా ఉషా చేయమండి. ఉషా యుఎస్ వెళ్ళిపోవాలి, ఈ వర్క్ షాప్ అటెండ్ అయ్యి ఉషా కుర్రా. ఓకే, యా, చెప్పండి కుమార్ గారు. మేడం దీనికి ప్రీ రిక్వెజిట్స్ ఏమైనా ఉందా ఈ వర్క్ షాప్స్ అటెండ్ అవడానికి? ఏంటంటే ఫీజు ఉంటుందండి ఈ వర్క్ షాప్ కాదు కి. కాదు కాదు, ఫీజ్ కాదు, ప్రీ రిక్వెజిట్స్. ఇంతకు ముందు మనం రేస్ అటెండ్ అవ్వడం అలాంటివి ఏమీ లేవండి. అందుకే మేము ఏం చెప్తున్నామంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ వర్క్ షాప్, ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్ షాప్ కాబట్టి మేము ముందు ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేసి రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ మేము కొంచెం బేసిక్స్ అనేవి తెలియాలి కదా. మనం బేసిక్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొంచెం డిలే అవుతుంది, మనకి ప్రాసెసే చెప్పుకుంటూ ఉంటే. అందుకని ఆ ట్రైనింగ్ అనేది ఆ చిన్న చిన్న మీకు అవి తెలియాల్సినవి, అంటే సబ్ కాన్షియస్ అంటే ఏంటి, కాన్షియస్ అంటే ఏంటి, సూపర్ కాన్షియస్ అంటే ఏంటి, మన హయ్యర్ సెల్ఫ్ అంటే ఏంటి, ఇలాంటివి తెలియాలి కదా మీకు. సో ఇలాంటి వాటి కోసం మనం ఒక 2 క్లాసెస్ ఈ వర్క్ షాప్ కి ముందు పెట్టుకొని వి విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్. ఈ కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ అయితే మీకు వర్క్ షాప్ చాలా బాగా అర్థమవుతుంది. అండ్ మీరు మీలోది రిలీజ్ చేయడానికి, మీరు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారన్నమాట. మ్యామ్ కొత్త వాళ్ళని తీసుకురావచ్చు అండి? తీసుకురావచ్చండి ఎవరైనా, అయితే రిజిస్టర్ చేసుకుంటే ఈ క్లాసెస్ అటెండ్ అయితే బెస్ట్. ఓకే ఓకే ఓకే, అండ్ మేము ప్రస్తుతానికి 80 to 100 స్లాట్స్ మాక్సిమం. మేమే టీమే ఒక 10 మంది ఉంటాం కాబట్టి వాళ్ళని తీసేస్తే 90 మంది మాత్రమే ఈ స్లాట్స్ ఈ ఈ దీనికి ఇది అని అనుకుంటున్నాము. అంతకంటే ఎక్కువైతే కొంచెం మాకు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అర్థం అవ్వాలి కాబట్టి. ఓకే, సో అందుకనే సీటింగ్ అనేది మేము ఈసారి నంబరింగ్ ఇస్తాము, మీకు ముందే టికెట్స్ ఇచ్చేస్తాము, అవన్నీ ఉంటాయి అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర, టైం వేస్ట్ అవ్వకుండా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నోళ్ళు చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు మేడం. సో వాళ్ళందరికీ బాగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. కొత్త వాళ్ళకి అలా ఎలా? ఏముండదండి, మీకు అందుకే కదండి ముందు క్లాసెస్ చెప్తున్నాం అంటున్నాం. ఓకే ఓకే మిమ్మల్ని స్పీడ్ కి తీసుకురావాలి కదా. ఓకే మీరు ఓపెన్ గా ఉంటే ఏమీ చేయకుండా కళ్ళు మూసుకుని వచ్చినా కూడా మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. దీనికి కావాల్సింది రెడీనెస్. నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఓపెన్నెస్. నేను నేను తీసుకుంటాను దీన్ని, అంటే దీన్ని క్వశ్చన్ చేయకుండా తీసుకుంటేనే ట్రాన్స్ఫర్మేషన్ అనేది పాసిబుల్ అండి ఎవరికైనా. ఎందుకంటే ఈ జ్ఞానం నేను ఇచ్చేది కాదు, ఇది జ్ఞానం కాదు, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇంకెవరున్నారండి డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? కవిత గారు, మీరు ఇందాక చెయ్యెత్తారు, మీ డౌట్ తీరిపోయిందా? ఎస్ మ్యామ్. అది ఓకే, 3 వరకే పెడుతున్నామండి, ఎందుకంటే ఈ బ్యాంక్వెట్ హాల్స్ అన్ని 9 to 3 ఇస్తున్నాయి. సో యా, ట్రై చేస్తున్నాము 9 to 5 అయితే కనుక ది బెస్ట్ మనకి చూస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మీకు ఇంతకు ముందు సోల్ రీసెట్ అటెండ్ అయిన వాళ్ళందరికీ తెలుసు, ఇందులో క్రిస్టల్స్, సాల్ట్స్ 2 స్టాల్స్ ఇంతకు ముందులాగే ఉంటాయి. ఈ స్టాల్స్ లో మీకు కావాల్సినవి ముందు ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే మీకు తెలీదు ఆ డీటెయిల్స్ అంటే మేము దానికి కూడా జూమ్ క్లాసెస్ ముందు పెడతాము. సో మీరు అవన్నీ విని మీకు కావాల్సినవి ముందు ఆర్డర్ చేసుకోవచ్చు, టైం వేస్ట్ ఉండదు అంతే. లేదు మేము అక్కడికి వచ్చి చూసి తీసుకుంటామన్నా కూడా మీ ఇష్టం అండి. అవి సెపరేట్, దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ప్రైస్. ఓకే,
బెంగళూరులో ఎప్పుడు పెడతారు? త్వరలో. ఈసారి డిసెంబర్లో ఎప్పుడు వర్క్ షాప్ పెట్టుకుంటాం కదా, ఈసారి అందరూ బెంగళూరు వెళ్ళి చేసుకుందామా వర్క్ షాప్ అయితే? ఓకే, బెంగళూరు రండి అందరూ. అప్పుడు ఈసారికి నేను హైదరాబాద్, మీరు బెంగళూరు. విజయవాడ లేదండి, ఈసారి విజయవాడలో పెట్టేశామండి. మీట్ అండ్ గ్రీట్స్ అంటే జస్ట్ మిమ్మల్ని కలవడానికే వద్దాము అని అనుకుంటున్నాము. అవి మధ్య మధ్యలో ఎప్పుడైనా అయితే మేము ఖచ్చితంగా వస్తాము. కానీ ప్రస్తుతానికైతే ఈ ఫోకస్ వర్క్ షాప్ అయిన తర్వాత మీరు మళ్ళీ నాకు 1-to-1 కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫోకస్. ఆల్రెడీ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద ఫోకస్. ఇంకా ఇది ఇలా నిరంతరం నడుస్తూనే ఉంటుంది. మా లాంటి హీలర్స్ ఇంకో 100 మంది వస్తే కానీ మీ అందరితోటి వర్క్ చేయడానికి అవ్వదు. ఓకే, ఏజ్ లిమిట్ యాక్చువల్లీ 60 అయితే బెస్ట్. ఎందుకంటే కూర్చోగలగాలి కదా. అండ్ ఇప్పుడు ఆ ఎనర్జీని, ఆ అండర్స్టాండింగ్ ని, అంటే ఏంటి, ఏం లేదు, ఒక కైండ్ ఆఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి ఆ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు త్వరగా బయటకు రావడానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు. వెల్ అండ్ గుడ్. అలా రెడీగా ఉన్న వాళ్ళైతే ఓకే, లేదు అంటే 60-65 ఈజ్ ఓకే. కూర్చోగలిగితే ఎనీ ఏజ్ ఈజ్ ఓకే ఫర్ అస్, అది కూడా చెప్తాను. వాళ్ళు రెడీగా ఉండి కూర్చోగలిగి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే కూర్చోడానికి నో ప్రాబ్లం. మినిమం ఏజ్ అనేది 16-17 ఇయర్స్. 16-17 ఇయర్స్. ఎందుకంటే హిప్నోసిస్ చేస్తాను కాబట్టి 14 లోపులో పిల్లలు నాట్ అలౌడ్. అండ్ పిల్లలు నాట్ అలౌడ్ ఫర్ దిస్ వర్క్ షాప్. మనకి మెడిటేషన్స్ కి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సింపుల్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? చెప్పండి స్వప్న గారు. హిప్నోసిస్ అంటే హిప్నోటిజం అంతేనా? అంటే అది ఇది ఒక్కటా? హిప్నోటిజం వేరండి, హిప్నోసిస్ వేరు, హిప్నోథెరపీ వేరు. హిప్నోటిజం అనేది స్టేజ్ మీద చేస్తారు. స్టేజ్ హిప్నోసిస్ మిమ్మల్ని ఇలా అంటే పడుకుంటారు, ఇలా అంటే లేస్తారు. అది నాకు రాదు, అది మాయా మంత్రం, మ్యాజిక్. హిప్నోసిస్ అనేది ఒక టూల్, అంటే దాన్ని ఒక ప్రాసెస్, దాన్ని వాడి ఏ మనిషినైనా సరే, అంటే హిప్నోసిస్ అనేది ఏంటి అంటే డీపెస్ట్ మెడిటేషన్ అంతే, అంతకు మించి ఏం కాదు. ఓకే, అంటే మీరు దాన్ని మెడిటేషన్ ఇప్పుడు పెటల్స్ ఊహించుకోమన్నారు మీరు. ఊహ రాలేదు, అంత బ్లాంక్ గా ఉంది నాకు. ఏం పర్లేదు, సర్కిల్స్ కూడా రాలేదు, అంత బ్లాంక్. ఏం పర్లేదు. బలవంతంగా ఏం చేయకూడదు అని అబ్జర్వ్ చేయాలి అంతే. వస్తే కనిపిస్తే అంటే మీరు ఖచ్చితంగా ఇన్నర్ వర్క్ చేయాలి స్వప్న గారు. మీ నెట్ సరిగ్గా లేదు, కానీ మీరు ఖచ్చితంగా ఇన్నర్ వర్క్ చేయాలి. ఈ వర్క్ షాప్ కి ముందు ఎంత కుదిరితే అంత ఇన్నర్ వర్క్ చేయండి, మీకు విజువలైజేషన్ పెరిగిపోతుంది. ఓకే, యా. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సరే, రిజిస్ట్రేషన్ లింక్ పెట్టమంటారా ఇక్కడ? లేదు అంటే గ్రూప్స్ లో ఉన్నాయి, మీరు గ్రూప్ లో పార్ట్ అయితే మీ గ్రూప్స్ లో రిజిస్ట్రేషన్ లింక్స్ ఉంటాయి. ఈ వర్క్ షాప్ కి రిలేటెడ్ మీరు రిజిస్టర్ అవ్వచ్చండి. ఆల్ రైట్, సో దట్ ఈస్ ఫర్ టుడే. ఇంకా డౌట్స్ ఏమీ లేకపోతే వి విల్ వైండ్ అప్. ఐ హోప్ యూ లైక్ ద మెడిటేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు అస్ టుడే. చెప్పండి శ్రీదేవి గారు. శ్రీదేవి ఎన్. థ్యాంక్ యూ శైలజ. థ్యాంక్ యూ విజయ. మీరు ఇండియా వచ్చి అటెండ్ అవ్వండి విజయ. చెప్పండి కుమార్ గారు. మేడం ఎవరి ట్యూస్డే ఇలాగా మెడిటేషన్ క్లాస్ ఉంటుంది మేడం, ఎవరి ట్యూస్డే మనకు? ట్యూస్డే ఉండదండి, యూజువల్ గా వెన్స్డే ఉంటుంది. రేపు ఫుల్ సెషన్స్ ఉన్నాయి. ఈ రోజు పోర్టల్ నాకు గైడెన్స్ వచ్చింది, నేను పెట్టేసా అంతే.
అంటే నేను యాక్చువల్గా తెలియదు కదా మేడం, మన ఆఫీస్ ఒకసారి లేట్ అయిపోయింది, సో మధ్యలో జాయిన్ అయ్యాను, అందుకని ఏం అడుగుతున్నాను. పర్లేదు, ఏం పర్లేదు. ఇది ప్రిపేర్ రికార్డింగ్ చేసుకోవచ్చు. పెడతానండి, ఇది రికార్డింగ్ పెడతాను. ఓకే. యూజువల్ గా ఓకే. Q&A ప్లస్ మెడిటేషన్ అనేది మనకి వెన్స్డే ఆర్ సండే లేదా 2 రోజులు ఇలా ఉంటాయి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో దే ఓకే. వాంట్ టు టాక్ టు మీ, సో ఎవ్రీబడి వాంట్స్ టు టాక్ టు మీ అండ్ ఐఎమ్ ఒబ్లైజ్ టు బి హియర్ టు ఆన్సర్ యూ అంతే.